జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా. ఎక్కడున్నాము? సప్తిక పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాం. నేను ఎపిసోడ్ లో మనం చూసాం కదా, అశ్వత్థామ అయితే అసలు ఒక పిశాచిలాగా, ఒక రాక్షసులాగా విరుచుకుపడ్డాడు. అర్ధరాత్రి అందరి మీద ఏ రకంగా విధ్వంసం సృష్టించాడు. ఇటు దిష్టజుమ్ముని, శిఖండిని, అటు ద్రౌపది కుమారుని అందరినీ కూడా, అంటే అక్కడ గుర్రం, ఏనుగు అంటూ కూడా ఏది ముగిల్చలేదు. మొత్తం శిబిరం మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు కదా. చేసి పెట్టిన తర్వాత సరే, అసలు దుర్యోధనుడు ఎలా ఉన్నాడో ఏంటో మనం వెంటనే దుర్యోధనుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు దుర్యోధను దగ్గరికి బయలుదేరారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్ లో అసలు వాళ్ళు వచ్చి దుర్యోధనుడితో ఏం చెప్పారు, దుర్యోధనుడు ఏమన్నాడు, ఆ మాటలు విన్న తర్వాత దుర్యోధనుడు ఎంత సంతోషించాడు, ఎందుకు చాలా సంతోషంగా దుర్యోధనుడు ప్రాణాలు వదిలాడు, అసలు ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. సో ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు అక్కడ విధ్వంసం సృష్టించిన తర్వాత వెంటనే అనుకుంటారు కదా, ఎలా అయినా సరే మనం వెంటనే దుర్యోధన మహారాజు దగ్గరికి వెళ్ళాలి. అయ్యో, అసలు ఆయన ప్రాణాలతో ఉన్నాడో లేదో, ఎంత కష్టపడుతున్నాడో ఏమో, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పేసి తమ రథాలకి టకటక బయలుదేరి వస్తుంటారు. సో ఈ సమయంలో అక్కడ ఆ మడుగు ఒడ్డునే ఉంటాడు దుర్యోధనుడు. అసలు మొత్తం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆయాసం వస్తుంటది, పై ప్రాణాలు పైకి తంతుంటాయి. అసలు ములగడానికి కూడా, మాట్లాడడానికి ములగడానికి కూడా అతనికి శక్తి లేదు. ఖచ్చితంగా అశ్వత్థామ వస్తాడు, ఒక మంచి విషయం నాకు చెప్తాడు అనేది అంటే పోతున్నటువంటి ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని అక్కడ అలా ఎదురు చూస్తూ ఉంటాడు అశ్వత్థామ కోసం. సో మొత్తానికైతే వీళ్ళు ముగ్గురు ఒకేసారి వచ్చేస్తారు. రాగానే అక్కడ అసలు అప్పటికి కళ్ళు మూసుకొని అలాగే దుమ్ములో ధూళిలో పడి ఉన్నటువంటి దుర్యోధను చూసి ఏడుస్తూ వచ్చి ముగ్గురు ఒక్కసారిగా కౌగిలించుకుంటారు. అయ్యో, దుర్యోధనుడు అసలు బ్రతికున్నాడా లేదా అని చెప్పేసి అలా కౌగిలించుకోగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా దుర్యోధన మహారాజు ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పేసి ఆయనను తట్టి లేపుతారు. ఇలా తట్టి లేపి అశ్వత్థామ అంటాడు, మహారాజా లే నీ కోసం ఒక తీపి కబురు తీసుకొచ్చాను, నువ్వు వినాలి అని చెప్పేసి ఇలా చెంపల మీద అటు ఇటు అంటూ లేపేసరికి ఒక్కసారిగా దుర్యోధనుడి కళ్ళు తెరిచి వింటున్నాను నేను, నాకు వినపడుతుంది అన్నట్టుగా వాళ్ళకి సైగ చేస్తాడు. అసలు వాళ్ళైతే అసలు విపరీతంగా ఏడ్చేస్తారు. అయ్యో, భూమండలాన్ని మొత్తం ఏలిన వాడివి, ఎలా అంటారంటే అయ్యో ప్రపంచం అంతా నీ ఆజ్ఞకు తలొగ్గింది, అలాంటి ప్రభువు నువ్వు, నీకు ఈ దశ వచ్చిందా, పాపిష్టి దేవుడు ఏం చేశాడు మహారాజా, అసలు మమ్మల్ని నువ్వు పోల్చుకుంటున్నావా, నీకు అర్థమవుతుందా, ఇదిగో నీ ముందు నిల్చున్న వాడిని నేను అశ్వత్థామని, ఇదిగో నా పక్కన ఉన్నది కృపాచార్యుడు, ఇటువైపు ఉన్నది కృతవర్మ, చూడు మహారాజా చూడు, మమ్మల్ని గుర్తుపడుతున్నావా, మా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని అడుగుతాడు. అప్పుడు మెల్లమెల్లగా ఆ మాటలు విన్న దుర్యోధనుడు మెల్లగా కళ్ళు విప్పుతూ నాకు వినిపిస్తున్నాయి అన్నట్టుగా సైగ చేస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఇలా అంటాడు దుర్యోధనతో, దుర్యోధన మహారాజా నువ్వు అసలు ఏమీ భయపడకు, ఏమీ కంగారు పడకు, నువ్వు ఈ 18 రోజుల పాటు చేసినటువంటి యుద్ధంలో ధర్మయుద్ధమే చేశావు, నిజంగా నీతో గదా యుద్ధంలో తలబడలేక ఆ నీచుడైనటువంటి భీముడు అధర్మానికి తలొగ్గాడు, చూడు అధర్మంగా నీ తొడలు విరగొట్టాడు, అది చాలదన్నట్టు వాడు నిన్ను కాలితో తన్నాడు, అంత నీచమైన పని చేసినటువంటి వాళ్ళు పాపాత్ములు అవుతారు, కానీ నువ్వు ధర్మయుద్ధంలో ధర్మంగా చేశావు, అది శమంతక పంచకంలో ధర్మయుద్ధం చేశావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తావు, ఆ నమ్మకం మాకుంది. కాకపోతే నీ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు కానీ, మీ అమ్మ గాంధారీదేవి కానీ, లేదా నీ రాణులు కానీ, నీ ప్రియురాలు కానీ వాళ్ళేమైపోతారో అన్నది మాకు బాధగా ఉంది. నువ్వు మాత్రం ధర్మయుద్ధంగా చేసినటువంటి యుద్ధం కాబట్టి నీకు మంచి జరుగుతుందని ఓదార్పు మాటలు చెప్తుంటారు. చెప్పి ఇంకెలా అంటారు, తన శిష్యుల్లోకెల్లా బలరాముడు నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు, ఆయనకు బాగా తెలుసు నువ్వు ఎంతటి వీరుడో, నువ్వు అంతటి వీరత్వాన్ని చూపించావు, ఏ రకంగా శత్రువులకు చుక్కలు చూపించాలో ఆ రకంగా శత్రువులకు చూపించావు, రాజు చేయాల్సిన పని ఇది కదా, మగతనం అంటే నీది కదా, ద్వంద్వ యుద్ధము బలము పూనిక, ఇందులో నీకు అసలు నీతో సాటి వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, కాబట్టి ఆ భీముడు అంత నీచానికి పూనుకున్నాడు, చిన్నప్పటి నుంచి నీతో పాటే నేను ఉన్నాను, నాకు అసలు ఏ లోటు లేకుండా చూసుకున్నావు, నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నావు, నీ స్నేహితుడిగా నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం అంతా ఇచ్చావు, కానీ నేనెంత పాపాత్ముని చూడు, ఈ రోజు నువ్వు ప్రాణాలు వదులుతుంటే కూడా ఇంకా ఈ పాడు శరీరాన్ని వదలలేక నేను ప్రాణాల మీద తీపితో ఇంకా బ్రతికే ఉన్నాను, అసలు నువ్వే ధర్మాత్ముడు ముందెళ్ళిపోతున్నావు, నీతో వచ్చేటువంటి అదృష్టం నాకు లేకుండా పోయింది, ధర్మయుద్ధం చేసి స్వర్గానికి వెళ్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు స్వర్గంలో మా తండ్రిని కలుస్తావు కదా, కలవగానే ఒక్కసారి కౌగిలించుకొని నీ కొడుకు ఈ సందేశం పంపించాడని చెప్పు ముందుగా, నీచుడు దుష్టజిమ్ముడు ఆయుధం వదిలేసిన నిన్ను తల నరికాడు కదా, ఆ నీచుడిని నేను పశువుని చంపినట్టుగా చంపానని చెప్పు, ఆయుధం కూడా వాడలేదు, ఆయుధం కూడా లేకుండా ఒక పశువునైతే ఏ విధంగా చంపుతారో ఆ రకంగా చంపానని చెప్పు, నా తండ్రి ప్రాణాలు తీసినటువంటి నీచుల పని పట్టానని నా మాటగా నువ్వు చెప్పు
అంటాడు. అసలు ఈ మాట వినగానే దుర్యోధనలో ఒక సంతోషం వచ్చేస్తుంది. అశ్వత్థామ ఏం చెప్తున్నావు చెప్పు అన్నట్టుగా. అంటే ఇంకా మాట్లాడడానికి ఒంట్లో శక్తి ఉండదు, సైగలు చేస్తూ ఉంటాడు. సైగలు చేస్తుండగానే అప్పుడు అశ్వత్థామ దుర్యోధన గట్టిగా కౌగిలించుకొని అదే చెప్తున్నాను మహారాజా, నేను నీకు నీకు సంతోషం కలిగించే పనే చేశాను, ఏం చేశానో చెప్తున్నాను విను. ఈ రాత్రి నేను చేసినటువంటి పని చెప్తే నీ చెవుల్లో అమృతం పోసినట్టు అవుతుంది. ఇదిగో విను. అర్ధరాత్రి నిద్రలో ఉన్నప్పుడే నేను పాండవ శిబిరంలోకి ప్రవేశించాను. ఓం ప్రథమంగా ముందు దుష్టజిమ్ముని చంపాను. వాడిని పశువుని చంపినట్టు ఈడ్చి చంపాను. ఆ తర్వాత వాడి తమ్ములను చంపాను. ఆ తర్వాత వాళ్ళ బంధువుల్ని చంపాను. ఆ తర్వాత ద్రౌపది కొడుకులు 5గురిని చంపాను. అంతే అనుకుంటున్నావేమో, ఏనుగులు, గుర్రాలు, పదాతులు, అసలు ఆ శిబిరంలో మనిషి అన్నవాడే కాదు, జంతువు అన్నది కూడా లేకుండా సర్వనాశనం చేసి వచ్చాను. శిబిరం యావత్తు పేనుగల పెంటు చేసి వచ్చాను. కానీ నా చేతికి పాండవులు 5గురు, కృష్ణుడు, సాచికి, ఈ 7గురు మాత్రమే చిక్కలేదు. ముందే ఈ విషయం తెలిసి, నేను వస్తున్నానన్న విషయం తెలిసి కృష్ణుడు వాళ్ళని ఎక్కడైనా దాచిపెట్టి ఉండాలి, లేదా ఏదైనా పని మీద వాళ్ళు బయటికి వెళ్ళి ఉండాలి. ఈ 7గురు తప్ప ఇంకా నీ శత్రుపక్షంలో ఒక్కడంటే ఒక్కడు మిగలలేదు. అందరినీ సర్వనాశనం చేసి వచ్చాను అని చెప్పేసి సంతోషంగా అశ్వత్థామ దుర్యోధనుడు చెప్తుంటానమాట. అశ్వత్థామ ఆ మాట అనగానే అసలు దుర్యోధనుడికి ఎక్కడ లేని సంతోషంతో అప్పటి వరకు నాలిక అసలు కదలట్లేదు, మొత్తం పిడిచిగొట్టుకుపోయి నాలిక మాట్లాడడానికే కష్టంగా ఉంటుంది. అతి కష్టం మీద దుర్యోధనుడు మెల్లగా ఇలా అంటాడు, అశ్వత్థామ, నువ్వు కదా నిజమైన స్నేహితుడివి, ఇది కదా స్నేహం అంటే. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు ఎవ్వరూ చేయలేని ఘనకార్యాన్ని నువ్వు సాధించుకొని వచ్చావు. ఇప్పుడు నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ పీనుగల పెంటను వాళ్ళనే ఏలుకొని, అందరూ ఉండి కూడా అందరూ లేక వాళ్ళు రాజ్యం ఏలుకోబోతున్నారు. నా వాళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడికి నేను పోబోతున్నాను. ఇక నేను నా వాళ్ళతో స్వర్గంలో సంతోషంగా ఉంటాను. ఆ నీచులు ఇక్కడ ఎవరూ లేకుండా వాళ్ళు మాత్రమే ఈ రాజ్యాన్ని నెత్తిన కొట్టుకుపోతారేమో. పోని ఇంకా ఇంతకన్నా నాకు సంతోషం కలిగించేటువంటి విషయం ఏమీ లేదు. అంటే దుర్యోధనుడు అన్నటువంటి మాటలో అర్థం ఏంటంటే, పాండవులకి ఇప్పుడు ఎవరూ లేరు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. బ్రతకని, ఎన్ని రోజులు బ్రతుకుతారో అన్ని రోజులు బ్రతకని ఈ రాజ్యాన్ని అంతా నెత్తిన కొట్టుకుపోని, అంటే వాళ్ళు ఇంకా బ్రతుకున్నంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సిందే. నేను చచ్చి కూడా హాయిగా చక్కగా నా వాళ్ళ దగ్గరికి పోయి నేను సంతోషంగా ఉంటాను. ఏ రకంగా చూసినా యుద్ధంలో ఇప్పుడు నేనే గెలిచాను అనేటువంటి సంతోషంతో ఒక్కసారిగా మొహం మీద ఒక చిరునవ్వు వస్తుంది. ఇక నేను సంతోషంగా ప్రాణాలు విడుస్తున్నానని చెప్పేసి అలా ఒక్కసారి అశ్వత్థామ ఒళ్ళో పడిపోతాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు చనిపోయే ముందు చెరగని చిరునవ్వు అతని ముఖం మీద ఉంది. కళ్ళలో మంచి కాంతి ఉంటది. అలా అశ్వత్థామ ఒళ్ళో దుర్యోధనుడు ప్రాణాలు వదిలేస్తాడు. మెల్లగా అశ్వత్థామ దుర్యోధన్ని తర్వాత ముగ్గురు చాలాసేపు ఏడ్చిన తర్వాత దుర్యోధన తలను తీసి పక్కన పెట్టేసి అతని చుట్టూ నమస్కార పూర్వకంగా తిరిగేసి, ఇంకా ఈ వార్తను మనం వెంటనే అక్కడికి వెళ్ళి, అంటే హస్తినాపురంకి వెళ్ళి వార్తను చేరవేయాలని చెప్పేసి ముగ్గురు ఉన్న పలంగా రథాల మీద బయలుదేరుతుంటారు. సో దీంతో మనకి సౌప్తిక పర్వం మొదటి ఆశ్వాసం అయిపోతుంది. ఇంకా సౌప్తిక పర్వం రెండో ఆశ్వాసం ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు మరి ఇదంతా జరిగింది కదా, ఇదంతా జరిగినప్పుడు మన ఎవరైతే దుష్టజిమ్ముడు ఉన్నాడో, దుష్టజిమ్ముడు యొక్క సారథి అతడు ఒక్కడు మాత్రమే ప్రాణాలతో మిగిలిపోతాడు. ఎలా మిగిలిపోతాడంటే, అశ్వత్థామ మొత్తం ఇక్కడ లోపల రణరంగం సృష్టిస్తున్నాడు కదా, అందరిని నరికేస్తున్నాడు కదా. ఈ సమయంలో అతడు బయటకు ఉరికొస్తాడు. బయటకు తిరిగానే అతని కృపాచార్యులు ఏం చేస్తారంటే, అతని తల పట్టేసుకొని గట్టిగా కత్తితోటి ఇలా అంటాడు. అయితే అతని కింది కుంగడంతో ఈ తల మాత్రం, జుట్టు మాత్రం ఎగిరిపోతే అతని కింది పడిపోతాడు. సో ఆ రకంగా అతను బ్రతికి బట్టగట్టిపోతాడు. దుష్టజిమ్ముడు ఒక సారథి మాత్రం. ఎందుకంటే కృపాచార్యులు అంత మైకంలో ఉన్నారు కాబట్టి తను నరికింది జుట్టునా తలనా అని కూడా చూసుకోలేడు. ఎందుకంటే వెనక ఇంకా వస్తున్నారు కాబట్టి గుంపులుగా వస్తున్నారు కదా. అంటే లోపల ఎలా ఉంది, అశ్వత్థామ లోపల ఉండి చంపుతున్నాడు. ఆ ప్రాణ భయంతో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇక్కడ కృతవర్మ కృపాచార్యులు చంపుతున్నారు కాబట్టి ఆ రకంగా దుష్టజిమ్ముడు సారథి ఒక్కడు బ్రతికిపోతాడు. చేతనుడు అతను ఒక్కడు బ్రతికిపోయి అసలు రాత్రంతా ఇంకా పరిగెత్తుకుంటూ ఆపసోపాలు పట్టుకుంటూ ఈ వార్తను ఎలా చెప్పాలి, ఎక్కడున్నారు పాండవులు, ఓగవతి నది తీరాల్లో ఉన్నారు అని చెప్పేసి
అసలు పడుతూ లేస్తూ అసలు నేను వార్తను చెప్తానా లేదా, పాండవులకు చేరవేస్తానా లేదా, ఈ నీచుడు ఇంత పని చేశాడన్నటువంటి మాట చెప్పగలుగుతానా లేదని రాత్రంతా కింద పడుతూ మీద పడుతూ ఏడుస్తూ మొత్తానికైతే ఓగవతి నది తీరంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి చేరుకుంటాడు. అక్కడికి వచ్చేసరికి అప్పుడప్పుడే తెల్లవారుతుంటది, పాండవులు అప్పుడే లేస్తుంటారు, కృష్ణుడు కూడా అప్పటికే అక్కడికి చేరుకుంటాడు. ఇక రాగానే ఒక్కసారిగా ధర్మరాజు కాళ్ళ మీద పడిపోతాడు. ధర్మరాజు కాళ్ళ మీద పడిపోయి, అయ్యా అంతా అయిపోయింది, సర్వనాశనం జరిగిపోయింది, ఆ నీచుడు ఆ రాక్షసుడు అందరినీ అంత ముందిచ్చాడు, జరగకూడని అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి విపరీతంగా ధర్మరాజు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటాడు. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, అతన్ని లేపి అసలు ఏమైంది, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు, ఏం జరిగింది అన్నప్పుడు ఇలా చెప్తుంటాడు, అర్ధరాత్రి అశ్వత్థామ మన దండు మీద పడ్డాడు, అందరినీ చంపేశాడు, కృతవర్మని కృపుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు, నిద్రపోతున్న దండు మీద విరుచుకపడ్డాడు, మొట్టమొదటిగా దుష్టజుమ్ముని చంపాడు, అతడి అన్నదమ్ముల్ని చంపాడు, పాంచాల రణవ యావత్తూ పూర్తి చేశాడు, అక్రమంగా చంపారని చెప్పేసి చేది సైన్యాన్ని నాశనం చేశాడు, అంతలోనే మత్స్య సైన్యం వచ్చింది, మత్స్య సైన్యాన్ని సర్వనాశనం చేశాడు, ఈ లోపు ప్రబోధక సైన్యం వచ్చింది, ప్రబోధక సైన్యాన్ని నాశనం చేశాడు, ఇంతలో శిఖండి మేలుకొన్నాడు, శిఖండితో యుద్ధం చేశాడు, ఆ తర్వాత ద్రౌపది కుమారులను చంపేశాడు, ఆ తర్వాత శిఖండిని చంపేశారు. అయ్యా మన రాకుమారులు ఇంకా లేరు, 5 రాకుమారులను కూడా సర్వనాశనం చేశాడు, అసలు వాడు మనిషో రాక్షసుడో మాకు అర్థం కాలేదు, మేము తేరుకునే లోపే అంతా సర్వనాశనం అయిపోయింది, చాలా మంది పారిపోదామని తలో దిక్కుకు వెళ్ళారు, ఇలా నేను అశ్వత్థామ బారి నుండి తప్పించుకొని బయటికి వస్తున్నప్పుడు కృపాచార్యులు నన్ను చూశారు, నన్ను కృపాచార్యులు చంపబోతున్నప్పుడు నేను కింది కుంగి తప్పించుకున్నాను, ఇదిగో రాత్రి నుండి మీకోసమే వచ్చాను, మీకు ఈ వార్త చేరవేయడానికే ఆ దేవుడు ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచాడా అని చెప్పేసి అలాగే పడిపోతాడు. అతడు పడిపోగానే అసలు ఆ వార్త వినగానే ధర్మరాజుకు కింద భూకంపం వచ్చినట్టు అవుతుంది, ఒక్కసారిగా మూర్ఛిల్లి పడిపోతాడు. వెనక్కి పడిపోతుంటే సాచికి నకల సాధువులు పట్టుకుంటారు, ఇటు అర్జునుడు భీముడు ఎవరి స్థానంలో వాళ్ళు అసలు మొత్తము అంటే చెట్టు కనుక కొట్టేస్తే ఎలా పడిపోతుందో అలా ఒక్కసారిగా వాళ్ళ స్థానాలు అలాగే పడిపోతారు. మరి ఈ వార్త తెలిసిన తర్వాత పాండవులు ఏం చేశారు, పాండవులు అశ్వత్థామను ఎలా పట్టుకున్నారు, అసలు ముఖ్యంగా ద్రౌపది ఏం చేసింది ఇక్కడ, ఎందుకంటే యుద్ధ సమయంలో యుద్ధంలో ద్రౌపది ఒక్కదాని వైపుగా చూస్తే ద్రౌపదికి జరిగిన నష్టం అంటే తన తండ్రిని కోల్పోవడం మాత్రమే, తన అన్నలు బ్రతికే ఉన్నారు, తన భర్తలు బ్రతికే ఉన్నారు, తన కొడుకులు బ్రతికే ఉన్నారు, సో ఓ రకంగా యుద్ధం అనేది పెద్దగా అన్యాయం చేయలేదు, తన తండ్రి చనిపోయాడు అన్నటువంటి బాధ నుంచే ద్రౌపది కోలుకోవట్లేదు, అభిమన్యుడు అంటే పంచప్రాణాలు ద్రౌపదికి, సో అభిమన్యుడు మరణాన్ని ద్రుపద మహారాజు మరణాన్ని ఆమె తట్టుకోలేక అప్పటికే ఏడుస్తూ ఉంటది. మరి ఈ వార్త తెలిసిన తర్వాత ద్రౌపది ఏమంది, అసలు ద్రౌపది ఏం చేసింది, అశ్వత్థామ విషయంలో ద్రౌపదికి ఎంత కోపం వచ్చింది, అసలు అశ్వత్థామను ప్రాణాలతో ఎందుకు విడవాల్సి వచ్చింది, అశ్వత్థామ ఇంకా ఎందుకు బ్రతుకున్నాడు, అసలు కృష్ణుడు అశ్వత్థామకు పెట్టిన శాపం ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.